బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. ఈ రాష్ట్రం ఈ దేశాన్ని రక్షించేదాకా నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు నేను పోరాడతా. చిత్తశుద్ధున్న నాయకులందరూ నాతో కలవండి. ఒక్క మగోడు లేడా? ఏమనంటే రెడ్ బుక్ తెస్తాడట ఈ లోకేష్ గాడు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? రెడ్ బుక్ తెస్తాడట ఈ లోకేష్ గాడు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఒరేయ్ నా బుక్ నేను తీసానంటే నువ్వే ఉండవు, మీ బాబు ఉండడు. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. నా పవర్లు నేను వాడానంటే మీ బాబుని కనుక్కో. గేమ్స్ ఆడకు, శాంతి లేచిపోతాయి. ఏడ్చాడు వెధవ తప్పాల మొహం వాడు. అవుతున్నావా? నా పంచులు ఎలాగుంటే తెలుసా? అది లైవ్ అయిపోతుంది. నువ్వు తీసే బుక్ ఏంటి? నువ్వు ఎంతమంది మీద దాడులు చేస్తున్నావు? నిన్ను జైల్లో పెట్టి తీరుతా. పాసు బీకేవులే, నువ్వే ఉండిపోయావా? అది ఇదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. నీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా, ఏం వాగుతున్నావు? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. ఇంకొక వైసీపీ నాయకుడు ఏ రాజకీయ నాయకుడినైనా నువ్వు టచ్ చేసావా మీ బాబుని జైల్లో పెడతా. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ చూస్తావేంటి? మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. ఇంత బబుల్ గమ్ లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంత ఉంది, నువ్వు కొంత చూసావు. నిన్ను జీరో చేస్తా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అధికారం ఉందని రాట్లేదా? పిచ్చోళ్ళకి బిహేవ్ చెయ్యొద్దు. అటు చూడు కమిడియన్ రా. బి కేర్ఫుల్. నువ్వెంతరా రాజశేఖర రెడ్డి గోరు తీయడానికి సరిపోడు. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమిడియన్. వాట్ ఇస్ దట్ లాంగ్వేజ్? మీ నాన్న రాజశేఖర రెడ్డి ముందు భయపడేవాడు. రాజశేఖర రెడ్డి హాని చేయకుండా నేను కాపాడా. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. మీ నాన్న నా శిష్యుడు, 22 సంవత్సరాల దీవెనలు నా స్పిరిచువల్ పవర్ వాడేనా? వాడు ట్రంప్ అయినా దిక్కులేదు, బైడెన్ అయినా దిక్కులేదు, మోదీ అయినా దిక్కులేదు. అంత సీన్ ఉందండి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నా మీద కేసులు పెట్టలా. మీరు ఇవన్నీ ఏం పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. జగన్మోహన్ రెడ్డి నన్ను కలిసి ఉంటే బాగున్ను, కలవలా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇప్పటికైనా ఆయన నేను పిలిస్తే వెళ్తాను. ఆయన్ని నేను పిలుస్తున్నాను. ఎందుకంటే అపోజిషన్ లేకుండా జీరో చేసి బీజేపీ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని తొత్తులుగా వాడుకుంటే సహించేది లేదు. అవినీతి జరిగింది. 5 లక్షల ఓట్లు టీడీపీ బీజేపీకి పడిపోయా, 500 పడలే. ఆ ఓట్లు ఎక్కడెళ్ళాయి? ఫాలోయింగ్ ఉన్న హీరోని, ఫామ్ లో ఉన్న లీడర్ ని ఫాలో అయితేనే మనం కూడా ఫామ్ లో ఉంటాం. పిచ్చోడా, ఇక్కడ 4-5 లక్షల ఓట్లు ఎవరికేశారు? బొత్సాకు పడలేదు, ఝాన్సీకి. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే క్లియర్ గా 3 లక్షలు రావాల్సిన వాడికి 9-10 లక్షలకు వచ్చాయి. మోదీ 1.5 ఓడిపోతే కళ్ళకు కనబడుతున్నాయి, చెవులకి. పోనీ ఆ బాలకృష్ణ ముఖం చూసేశారా? చంద్రబాబు నాయుడు ముఖం చూసేశారా? కాలు చూపే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కపాలు పగిలిపోతే. భరత్ ముఖం చూసేశారా? 5 లక్షల క్రైస్తవ ఓట్లు, బీసీ ఓట్లు. క్రైస్తవులే 5 లక్షల ముస్లిమ్స్. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. 20 లక్షల ఓట్లున్నాయి వైజాగ్లో. నేను వెళ్ళిపోతాను, నన్ను పంపేద్దాం, నన్ను రెచ్చగొట్టారు, తేల్చుకుంటాం ప్రతి ఒక్కరితో. పీకేది నా బొచ్చు
అరవక్కర్లా నాకు వినపడుతుంది. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్దాం. ఈ ప్యాకేజ్ స్టార్లైన ఈ పవన్ కళ్యాణ్ని, ఈ చిరంజీవిని, వీళ్ళందరినీ మర్చిపోదాం. ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి కానీ క్రియేట్ చేసుకోవడానికి కాదురా. నాకు ఈ సెటిల్మెంట్ అవుతుంది, వెళ్ళిపోతాం. ఈ శర్మిలాని మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా శర్మిల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు ఒకడు కొత్తోడు వచ్చాడు, ఆడి పేరు తీర్మానం మల్లన్న. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. వాడి మీద అనేక రౌడీ షీటర్ కేసులు ఉన్నాయి. కృష్ణ ఏమన్నా మేము బిచ్చగాలమా అన్నాడు. చంద్రబాబుతో భిక్షం అడిగాడు, కేసీఆర్ ని భిక్షం అడిగాడు, వైసీపీని భిక్షం అడిగాడు, ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు. వాడి శిష్యుడే తీర్మానం మల్లన్న. దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్. బీసీలారా మనం అమ్ముడు పోవాలా? 60% ఉన్నోళ్ళవి నేనున్నాను కదా. ఫైనల్ గా మీరు జగన్ తమ్ముడు జోకులు బాగా వేస్తావే. నేను నీతో ఉండగా తల మీద వెంట్రుక మొక్క తీసినోడు లేడు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. దేవుడిచ్చిన నేనిచ్చిన సలహాల ప్రకారం వెళ్తే ఎందుకు అడుగు తింటానికా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన